ఇంత మంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ చూసిన తర్వాత రెస్పాన్స్ ఆ రేంజ్లో రావాల్సిందే. అసలు నిజంగా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ సత్యం రాజేష్ గారు ఏమిటండి ఇలా మారిపోయారు? ఎంత నవ్వించేవారండి మమ్మల్ని, ఇప్పుడు భయపెడుతున్నారు, ఇంత మిస్టీరియస్గా తయారైపోతున్నారు ఏంటండి అసలు? మొన్ననే పొలిమేర 1, 2 అంటూ బ్యాక్ టు బ్యాక్ భయపెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏదో చాలా ఇంట్రిగ్యూయింగ్గా కనిపిస్తున్నారు. మీ మైండ్లో ఏం రన్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సత్యం రాజేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇలాంటి వండర్ఫుల్ కాన్సెప్ట్స్ అండ్ ఫిల్మ్స్తో మా ముందుకు వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మేఘా యాజ్ యూజువల్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే యూఆర్ యునో ఆల్వేస్ బ్యూటిఫుల్ ఏ సినిమా చేసినా, బట్ ఐ థింక్ ఈ రోల్ చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉన్నారు మీరు. అండ్ వీళ్ళిద్దరూ వెరీ ఇంపార్టెంట్ ఇంకొక లీడ్ యాక్టర్స్ అని చెప్పొచ్చు, లీడ్ పేర్స్ అని చెప్పొచ్చు. సో భరత్ గారు అండ్ చందన, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్స్. ఎస్తర్ గారు అసలు ఏంటి అక్కడ చూసింది మిమ్మల్ని నేనా అన్నట్టుగా తయారై వచ్చారు ఇవాళ. సో అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇక్కడ ఐ థింక్ పోస్టర్ మీద కూడా ప్రతి క్యారెక్టర్ని, ప్రతి యాక్టర్ని అక్కడ వేసిన దాన్ని బట్టే అర్థమవుతోంది ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి అంతే ఇంపార్టెన్స్, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి. యుగంధర్ గారు ఐ థింక్ ఇప్పుడు కాక ఇంకెప్పుడు అని మీరు చేసిన ప్రీవియస్ మూవీ లాగానే ఈ సినిమాలో కూడా మీరు కథతో పాటు క్యారెక్టరైజేషన్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అర్థమవుతోంది. ప్రతి క్యారెక్టర్ని చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు అని అర్థమవుతోంది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దట్. సుధీర్ గారు మీరు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారండి కామ్గా? ఎస్, ఒక్కసారి సుడిగాలి సుధీర్ గారికి ఓ వేసుకోండి అమ్మా. ఎస్, సో ఎస్, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్పై చంద్రశేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ అద్భుతం అనే చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి ఆయన ఇప్పుడు సెకండ్ వెంచర్గా మన ముందుకి టెనెంట్ మూవీని తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ ఆ తర్వాత గోట్ కూడా రెడీ అవుతోంది. సో ఎస్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి యునో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్తో మన ముందుకి ఈ ప్రొడక్షన్ హౌస్ రాబోతూ ఉంది. బ్యాక్ టు బ్యాక్ వస్తారు అనే ప్రామిసింగ్ యునో కంటెంట్ని మా ముందుకైతే తీసుకొస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ యుగంధర్ గారు ఎక్కడో సైడ్లో నాకేం సంబంధం లేదు అన్నట్టు నిలబడినట్టున్నారు. సార్ మీరు కూడా ముందుకు రావాలి సార్. అండ్ సాహిత్య సాగర్ గారి మ్యూజిక్, ఐఎమ్ ష్యూర్ ట్రైలర్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈ కంటెంట్కి తగ్గట్టుగా చాలా యునో లిఫ్ట్ చేసే విధంగా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు అనేసి. అండ్ జెమిన్ జామ్ గారు, నేను పేరు కరెక్టే చెప్పాను కదా? ఇందాక నుంచి ఈ పేరు ఎక్కడ తప్పు చెప్తానో అని టెన్షన్ పడుతున్నా. కరెక్టే కదా అమ్మయ్య? ఓకే, సో ఆయన సినిమాటోగ్రఫీ కూడా ఒక ప్లస్ పాయింట్గా నిలవబోతోంది. ఓకే, సో ఈ ట్రైలర్ అయితే ఇప్పుడు మనం చూసేసాం కాబట్టి మరిన్ని విశేషాలు ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ మూవీ గురించి మనం తెలుసుకోవాలని అంటే ఆబ్వియస్గా టీమ్ మెంబర్స్ రావాలి. సో ముందుగా ప్రొడ్యూసర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. చంద్రశేఖర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో ఆన్ స్టేజ్ వెల్కమ్ చెప్పేద్దాము. అండ్ ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ యుగంధర్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వై యుగంధర్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాహిత్య సాగర్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దట్స్ అమేజింగ్ మ్యూజిక్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ మార్కెట్లోకి రాబోతూ ఉన్నాయి. మరి ఇందులో ఎన్ని పాటలు ఉన్నాయి, ఎలాంటి పాటలు ఉండబోతున్నాయి, ఎలాంటి సిచ్యువేషన్స్లో రాబోతున్నాయి అన్నది ఏంటండి? 2 సాంగ్స్ ఉన్నాయంటే ఇప్పుడే తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఆ 2 సాంగ్స్ కోసం కూడా మనం వెయిట్ చేస్తుందాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆ ఛానల్లో చూడడానికి వెయిట్ చేద్దాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ జెమిన్ జామ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, సినిమాటోగ్రఫర్, డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ ఎస్, భరత్ కాంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చందన గారిని, ఐ థింక్ ఇద్దరిని ఒకేసారి పిలిస్తే బాగుంటుందని రండి. సో చందన గారు అండ్ భరత్ కాంత్ గారు ఈ సినిమాలోని 2 ఇంపార్టెంట్ రోల్స్లో మనకు కనిపించబోతూ ఉన్నారు. అండ్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఆడుకాలం నరేన్ గారు కూడా చాలా స్పెషల్ రోల్లో, ఐ థింక్ ఫాదర్ రోల్లో మా ముందుకు కనిపించబోతున్నారు అని చెప్పేసి. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ ద బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ ఎస్తర్ ఆన్ స్టేజ్. సో ఎస్తర్ ఎప్పుడు ఏ రోల్లో కనిపించినా చాలా స్పెషల్గా, మ్యాజికల్గా మారిపోతూ ఉంటుంది అది. సో ఐ థింక్ ఇందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తూ ఉన్నారు. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ మేఘా చౌదరి ఆన్ స్టేజ్. సో ఆబ్వియస్గా
వర్మ అని వేరే లాంగ్వేజ్లో చేసినా కూడా ఇక్కడ కూడా పాపులర్ అయిపోయారు. బట్ ఆఫ్ కోర్స్ తెలుగులో కూడా చాలా మంచి సినిమాలు చేసి మన ముందుకు వస్తున్నటువంటి మేఘా చౌదరి ఈజ్ ఆన్ స్టేజ్. అండ్ నౌ ఆఫ్ కోర్స్ లెట్ మీ వెల్కమ్ ద మల్టీ టాలెంటెడ్ వర్సటైల్ సత్యం రాజేష్ గారు ఆన్ స్టేజ్. సత్యం రాజేష్ 2.0 గారిని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. Yes, also now I request hero Sudhir garu on stage. Ivala Tenant movie ki guest ga vichesinaటువంటి Sudhir garu, hearty welcome to you. Producer garu bouquet tho guest lani swagatam paluktaru. And yes, soulful and beautiful films and memorable films ni manaku andinche wonderful director Shiva Nirvana garni ippudu sadaranga vedik paiki ahvanam paluktunnamu. Hearty welcome to Shiva Nirvana garu on stage. అండ్ ఎస్, ఇక ఈ సంవత్సరంలోనే చాలా ఏండ్లు యాదుండే చిత్రాన్ని మనకు అందించిన షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారుపాటి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. భగవంత్ కేసరి అంటూ ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బస్టర్ని అందుకున్న ప్రొడ్యూసర్ సాహు గారు, వెల్కమ్. ఓకే, సో ఇక్కడ ఇవాళ చాలా హౌస్ఫుల్ అండ్ వెరీ యాక్టివ్ ఎంటర్టైనింగ్ వాతావరణం కనిపిస్తుంది. టీమ్ మెంబర్సే మాట్లాడుతున్నారు కాబట్టి కాస్త చప్పట్లు కొట్టి ఎనర్జీగా ఉండాలి, ఓకేనా? ప్లీజ్. అది సో ఎస్, ముందుగా జమీన్ జామ్ గారితో స్టార్ట్ చేద్దాము. నో ప్రాబ్లం, లాంగ్వేజ్తో పని లేదు, మీరు ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటే చేయండి, నో ప్రాబ్లం. Hi all, my name is Jamin. I'm from Kerala. Yeah, actually my association with Yugan Bro, this is the second movie. First is Ippudu Kaka Inkeppudu, and I did few movies in Malayalam and Tamil. Actually, this is a very, what do you call, like very friendly atmosphere for me to work. Actually, yeah, always with Yugan Bro. It's a great pleasure for a technician. Actually, Naku Telugu, it's not fluent. I can understand very little. எனக்கு மலையாளம் தான் தெரியும். ஆனாலும் ஃபஸ்ட்டு படம் நாங்கள் பண்ணிட்டோம். லாங்குவேஜ் தெரிலனாலும் ஃபஸ்ட்டு படம் பண்ணிட்டோம். ஸோ அதுக்கப்புறம் செகண்ட் மூவி இஸ் வெரி ஈஸி டு ஒர்க் வித் ஹிம் அண்ட் ஆல் த அதர் ஆர்டிஸ்ட், எஸ்பெஷலி சத்யன் ராஜேஷ் அண்ணா. ஆக்சுவலி ஒர்க்கிங் வித் ஹிம் இஸ் லைக் எ very smoothie workflow in the set. Always he makes jokes out of every situation, and there is no tensed situation at all. And with all the other artists, especially our heroine Megha, she comes from a very good school of acting, and that helps us a lot in the set. And the other artists, Bharat and Chandana. Bharat is also a very hard-working artist. As a technician, as a cinematographer, it's very easy to work with him also. And Chandana is a very talented. Actually, I remember one particular thing about Chandana is like in the night schedule and all, when the chaos will be there, no? When the call sheet is going to end, all the set will be in a hurry and chaos. There will be a lot of noises and all. We will be taking a very emotional sequences and all. And whatever chaos is there, she will be in a very meditation kind of thing. When you fix the frame, she will be very active in the frame, and I was so inspired by your acting. That's a great thing. And Esther ma'am, she is also very active in the set, and great to work with all these talented artists, and I'm very humbled to work with all this. And especially my thanks to my brother. He's a good friend of mine, and all these years he became a family for me, and that's it. Yeah, thank you all. And my producer is the last interview also, last meet also I told producer வந்து ஒரு கடவுள் மாதிரி தான் எல்லா படத்துக்குமே. He is also a கடவுள். ஏன்னா எல்லாமே all the facilities what I asked he provided, whether it is a small movie or a big movie, whatever the script demands, he provided everything. So thank you so much, sir. Thank you. Yeah, thank you all our guests. Thank you. Yeah, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సాహిత్య సాగర్ గారు మాట్లాడతారు. బీజిఎం అయితే అద్దరిపోయిందండి. సో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయో కూడా చెప్పండి. అందరికీ నమస్కారం, నా పేరు సాహిత్య సాగర్. నాకు యాక్చువల్గా ట్రూత్ ఇన్ఫెక్షన్ ఉంది, పెద్దగా మాట్లాడలేను. ఈ సినిమాలో మీకు చాలా విషయాలు మ్యూజికే మాట్లాడుతుంది.
చాలా థ్యాంక్స్ సార్, ప్రొడ్యూసర్ గారు శేఖర్ గారు అండ్ యుగంధర్ గారితో ఇది రెండో మూవీ, ఆయనకి రెండో మూవీ, జమీన్ గారికి రెండో మూవీ. మేము వెరీ హ్యాపీ ఆయనతో వర్క్ చేయడం. చాలా అంటే ఆయన పని రాక్షసుడు, మమ్మల్ని కూడా తోటి రాక్షసులుగా తయారు చేస్తుంటాడు. అండ్ థ్యాంక్ యూ శివ గారు, ఆల్మోస్ట్ 8 years తర్వాత కలుసుకుంటున్నాం మళ్ళీ. ఆయనతో చాలా షార్ట్ ఫిల్మ్స్ ఆయనతో వర్క్ చేశాను. వెరీ బిగినింగ్ నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ శివ గారితోనే వర్క్ చేశాను. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇలాంటి సందర్భంలో కలుసుకోవడం. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఎందుకని ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిరంజన్ గారు మీ విషెస్. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మీడియా మిత్రులందరికీ అండ్ స్టేజ్ పైన ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ శివ్ గారికి అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సాహు గారు, చంద్రశేఖర్ గారు, యుగంధర్ అండ్ సత్యం రాజేష్, హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ ఆదిత్య మ్యూజిక్ తరఫున ధన్యవాదాలు. మూవీలో ఇప్పుడు ఈరోజే పబ్లిసిటీ స్టార్ట్ అయింది. టెనెంట్ అనే టైటిల్ తగ్గట్టుగా సస్పెన్స్లో ఉన్నామన్నట్టు ఏదో చూపిస్తున్నారు. అలాగే సాంగ్స్ కూడా 2 బాగుండి మంచి ప్రాచుర్యం పొందాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇందులో పనిచేసిన వారందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చందన మాటలు విందాం ఇప్పుడు. అందరికీ నమస్కారం. మీరందరూ మీ వాల్యుబుల్ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి టెనెంట్ టీమ్కి మీ సపోర్ట్ అందిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. శివ సార్, సాహు సార్, ఐ నో మీ బిజీ స్కెడ్యూల్స్ మీకు ఉంటాయని. అమిడ్స్ట్ ఆల్ దట్ ఇక్కడికి వచ్చినందుకు వీఆర్ హ్యాపీ. సుధీర్ సార్ ఈజ్ ఓకే. సార్ తోటి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే ఆపర్చునిటీ ఎలాగో రాలేదు, బట్ గోడ్ ప్రొడ్యూసర్స్ మనీ షేర్ చేసుకునే ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ పొలిమేరా 2, సత్యం రాజేష్ సార్ తోటి టెనెంట్ ప్రాజెక్ట్ త్రూ మీ అందరి ముందుకు రావడం ఇస్ సూపర్ డూపర్ ఎక్సైటింగ్. అంటే ఇట్స్ లైక్ పాజిటివ్ వైబ్స్ ఎవ్రీవేర్. అండ్ అవర్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ సార్ అండ్ డైరెక్టర్ యుగేందర్ సార్కి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ అ స్మాల్ స్టోరీ. అంటే యుగేందర్ సార్ ఫస్ట్ టైం నాకు ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు నా క్యారెక్టర్ త్రూ కన్వే చేయాలనుకుంటున్న పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ క్యారెక్టర్ని మనం చూపించే విధానం విన్నప్పుడు నాకు చాలా టెన్స్ ఫీలింగ్ వచ్చింది, జస్ట్ లైక్ హౌ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ. కానీ sir took care of me really well throughout the entire schedule. Ante he made sure I am within my comfort zone. I never really told that, but thank you so much sir. Me support valla I could really portray my character very well. And to all my co-actors, we all did amazing. And to everyone who were with us off camera, thank you so much for your hard work and adding value. Sahitya sir and Vijay sir and Jamin sir, your hard work really added so much value to our project. Thank you so much. స్మాల్ స్టోరీ అంటే ఏదో నేను సినిమా స్టోరీ చెప్తారని చాలా క్యూరియస్గా చూస్తున్నాను. సో భరత్ కాంత్ గారు, ఇంతకేంటి మీరు అందరూ టెనెంట్సేనా? వాట్ కైండ్ ఆఫ్ టెనెంట్స్? అంటే టెనెంట్స్ మధ్యలో యూజువల్గా పెట్స్ విషయంలోనూ సౌండ్ల విషయంలో ఏదో జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది? అదే సినిమా అండి. యా ప్లీజ్ భరత్ గారు. మొదటిగా అందరికీ నమస్కారం. కొంచెం టెన్షన్గా ఉంది. ఇక్కడ వచ్చిన అతిథులు శివ గారికి, సాహు గారికి, సుడిగాల్ సుధీర్ గారికి, సినిమాకి సంబంధించి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, ఆడియన్స్, మీడియా మిత్రులకి అందరికీ టెనెంట్ టీమ్ తరపున వెల్కమ్, థ్యాంక్ యూ. సో నా పేరు భరత్ కాంత్. సార్ కొంచెం ఓకే అన్న, మీ గురించే చెప్పాలి ఫస్ట్ అయితే. సో ఇలాగే సెట్లో కూడా చాలా టెన్షన్గా ఉన్నప్పుడు ఫస్ట్ కంఫర్ట్ జోన్ సత్యం రాజేష్ అన్న దగ్గర నుంచి వచ్చింది.
అఫ్ కోర్స్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ వాళ్ళ ముందు ఫ్రెష్గా వచ్చిన మేము మాకు టెన్షన్ ఉంటుంది. బట్ ఓటీఎస్ షార్ట్ పెట్టినప్పుడు కూడా ఆయన కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి కరెక్షన్స్ చెప్పి ఆ షార్ట్ బ్రేక్లో కాన్వర్జేషన్స్ ఆ సరదా కొంచెం ఈజీ అయిపోయింది చేయడం. చాలా థ్యాంక్స్ అన్న. యు ఆర్ సో డౌన్ టు ఎర్త్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ పొలిమేరా సక్సెస్. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఆఫ్ కోర్స్ మీరున్నారు కాబట్టి మన సినిమా ఇంకా ఆడియన్స్లో చాలా పాజిటివ్ నేమ్ ఉంది. సో ఎవ్రీవన్ బీన్ ఆస్కింగ్ పొలిమేరా తర్వాత అంతే మంచి కంటెంట్తో రాబోతున్నారు అని నన్నే చాలామంది అడిగారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ కమింగ్ టు మై డైరెక్టర్ సార్, చాలామంది ట్రై చేస్తుంటారు కానీ 1% మాత్రమే ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో దేవుడు వచ్చి వరం ఇచ్చినట్టు ఆయన నాకు పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఏం చేయాలి, ఏ సినిమా ఆడిషన్స్కి తిరగాలి, అలాంటి టైంలో నన్ను చాలా నమ్మి నాకు సార్ ఒక 4 years నుంచి తెలుసు, పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో స్టోరీ విన్నాక నా స్టోరీ నా క్యారెక్టర్కి చాలా వెయిటేజ్ ఉంది. అంత నమ్మి సార్ ఇచ్చారు కాబట్టి ఎంతవరకు చేస్తానో తెలియదు కానీ నా ఫుల్ హోల్ అండ్ సోల్ పెట్టేసి చేయాలనుకున్నాను. I think I satisfied with the character. So thank you, sir, and you always have my heart and respect. Thank you so much. And producer, sir, thanks for giving all the comfort in the set. We don't have any breaks from your side. You gave all the comforts to each and every person. అలా కంటిన్యూగా షూట్ చేసి ఫినిష్ చేసేంత కంఫర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ డైరెక్టర్ గారు మీరు కలిసి ఇంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు అది చాలా మాకు మోటివేషన్గా ఉంది. ఒక మూవీ చేశాక ఇంకోటి ఓకే వీఆర్ ఎలిజిబుల్, వీ కెన్ డూ ఇట్. సో వీల్ డెఫినెట్లీ ట్రై టు అచీవ్ మోర్ అండ్ మోర్ ఇన్ లైఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్ఆర్ గారు అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మేఘా గారు, అఫ్ కోర్స్ ఐ షేర్డ్ స్క్రీన్ విత్ యూ అండ్ ఇట్ వాస్ సో నైస్. షార్ట్ బ్రేక్లో అంతా మాట్లాడుకుంటూ సరదాగా అలాగా షూట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కంఫర్ట్. అండ్ మేఘ గారు, ఎవ్రీవన్ నోస్ యూ ఆర్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఐ హోప్ వెరీ సూన్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ స్క్రీన్ షేరింగ్ విత్ యూ. భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ స్పీచ్ చూసుకున్నప్పుడు నేను ఎక్కడున్నాను అనుకుంటారు, మీరు అటు తిరగరా ప్లీజ్. టెన్షన్ వస్తుందండి, అందుకని అటు చూడకుండా ఇటు చూసి మాట్లాడేస్తుంది. అఫ్ కోర్స్ నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉంది, బట్ ఫియర్ లేనిది ఓన్లీ కెమెరా పెట్టి యాక్ట్ చేయమన్నప్పుడు నాకు ఎవరు గుర్తుండరు, అది మాత్రం చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ అట్ లాస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్, విజయలక్ష్మి మోహన్ రావు వాళ్ళ అబ్బాయిని నేను. ఎవరికి లేని సపోర్ట్ నాకు ఇంట్లో నుంచి ఉంది. ఐ ఫీల్ సో బ్లెస్డ్ టు ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. Amazing. And last 1 minute. I forgot to tell about my cameraman, DOP sir. He's so friendly. One thing I liked about is what he said about Chandana. ఆయన సెట్ మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూల్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఆ టెన్షన్ ఉండదు, ఆ హడావిడి ఉండదు. అండ్ థ్యాంక్స్ ఫర్ షోయింగ్ అస్ మోర్ బ్యూటిఫుల్ త్రూ యువర్ లెన్స్ అండ్ ఫ్రేమ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి యాక్చువల్లీ నాకు తెలియదు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ సాంగ్స్ చూసినప్పుడు చాలా బాగా చేశారు అనుకున్నాను. ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఈ స్పీకర్స్లో ఆ ఇంటెన్సిటీ, ఆ మ్యూజిక్, సార్ థ్యాంక్ యూ సో మచ్. యూ యాడెడ్ ఎక్స్ట్రా బ్యూటీ టు ద ఫిలిం. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఐఎమ్ డన్. థ్యాంక్ యూ. కెమెరాలు చూడమనగానే కన్ఫ్యూజ్ అయిపోయి మర్చిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు డైరెక్టర్ యుగంధర్ గారి మాటలు విందాం. మాట్లాడేయండి సార్. సరే, చంద్రశేఖర్ గారి తర్వాత మాట్లాడదురు కానీ అది ఎస్తర్ గారు, ఎవ్రీవన్ వాంట్స్ యూ టు స్పీక్ నౌ, ప్లీజ్. స్టేజ్ మీద ఉన్న గణ్యులందరికీ, మన గెస్ట్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన మా ఆర్టిస్ట్ ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు, మీడియా మిత్రులందరికీ అందరికీ ఒక వెరీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. ఈరోజు ఇక్కడ నిలబడి ఈ ట్రైలర్ చూశాక ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు ఈ సినిమా పరిచయం అయింది, అప్రోచ్ అయింది మన డైరెక్టర్ గారు యుగంధర్ గారు ద్వారా. సో ఆయన ఫస్ట్ నాకు త్రూ మెసేజ్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా చూడమన్నారు.
సో ఏమి మాట్లాడలేదు, ఫస్ట్ ఇది నా ప్రీవియస్ సినిమా అండి చూడండి అన్నారు. సో ఆ సినిమా చూశాను, నాకు చాలా నచ్చింది. అంటే ఒక డెబ్యూకి విత్ ఆల్ న్యూ ఫేసెస్, న్యూ కాన్సెప్ట్, డైరెక్టర్ కమింగ్ అప్ విత్ సచ్ అ నైస్ స్టోరీ, ఇంత మంచి స్టోరీ నరేషన్, ఒక మంచి కాన్సెప్ట్ని అంత నీట్గా నరేట్ చేసిన సినిమా చూసి చాలా హ్యాపీ అయ్యాను. సో ఇంకో సినిమా ఏది చెప్పినా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు యుగంధర్ గారి మీద. దెన్ ఐ సెడ్ ఐ వుడ్ లైక్ టు నో ద న్యూ, ఈ కొత్త స్టోరీ ఏంటో చెప్పండి అని చెప్తే కలిసినప్పుడు స్టోరీ చెప్పారు. ఆ స్టోరీలో కూడా మళ్ళీ ఆ సినిమా చూసి ఈ సినిమా వినేసరికి ఆయన మళ్ళీ చెప్పాలనుకున్న కొత్త పాయింట్ కానీ అది చెప్పిన విధానం, దాని త్రూ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారని నాకు చెప్పేసరికి నాకు చాలా నచ్చింది. కానీ ఇవన్నీ నచ్చి నేను ఓకే అని చెప్పాను, కానీ నా గురించి తను ఏం ఆలోచించారనేది నాకు అర్థం కాలేదు. తను అన్నారు, ఇప్పుడు దాకా మీరు కనిపించలేని ఒక యాంగిల్లో మిమ్మల్ని చూపించాలనుకుంటున్నానండి అని చెప్తే, ఓకే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పేటప్పుడు కూడా నేను ఒక కన్వెన్షనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నట్టు ఇమాజిన్ చేశాను. కానీ నా హెయిర్ స్టైల్ నుంచి ఆ కాస్ట్యూమ్, నాకే నా మీద కాన్ఫిడెన్స్ లేని అంత కాస్ట్యూమ్, మీరు కూడా చెప్పారు కదా నేనేనా అని అనిపించేలాగా జీన్స్ టాప్స్ అవన్నీ అనేసరికి నేను ఇప్పుడున్న నా ఫిజిక్కి నా లుక్కి అవన్నీ బాగుంటాయా అండి, ఎలా ఉంటాను, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నేను ఎంతో మాట్లాడతాను కానీ మరీ ఇలా కనిపించడంలో నాకు చాలా లిమిటేషన్స్ అని నా లోపల ఉండే. కానీ ఆ లిమిటేషన్స్ని బ్రేక్ చేయించి నేనే ఆలోచించలేని ఒక లుక్లో నన్ను చూపించి మళ్ళీ నేనే మానిటర్ చూసి ఈరోజు స్క్రీన్లో చూసేసరికి నిజంగా నా మీద యాజ్ అన్ యాక్టర్ కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది దట్ హీ హ్యాస్ పుల్డ్ మీ, డ్రాగ్డ్ మీ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్, డ్రాగ్డ్ మీ అవుట్ ఆఫ్ మైండ్ బ్లాక్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సనలీ యాజ్ అన్ యాక్టర్, నాకు ఆ ఒక పుష్, ఆ ఒక ఇచ్చినందుకు ఒక ఆపర్చునిటీ టు ప్లే దిస్ వండర్ఫుల్ రోల్ అండ్ టు కన్వే దిస్ బ్యూటిఫుల్ మెసేజ్ త్రూ మై క్యారెక్టర్. ఆయన థింకింగ్ని నా క్యారెక్టర్ ద్వారా చెప్పాలనుకున్నారు అన్నదానికి నేను చాలా థ్యాంక్స్ అనాలనుకుంటున్నాను యుగధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ టు put your thoughts out to the world. And yes, thank you. And alage mana producer gariki for believing in director sir and believing me and the entire team for having such a wonderful team. Meer build chesaru inta manchi team ni. So Satyam Rajesh gartho na first cinema nunchi పరిచయం, కలిసి వర్క్ చేశాము. సో టు సీ హిమ్ గ్రో, మీ పొలిమేరా 2 గురించి కానీ ఇప్పుడు మీతో ఇలా వర్క్ చేయడం చాలా హ్యాపీ. అండ్ మేఘా గారు కానీ మన భరత్ సో మీతో కాంబినేషన్ లేదు అయినా ఈరోజు నేను ట్రైలర్ చూసేటప్పుడు ఐ రియలీ ఫీల్ హ్యాపీ దట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, యాక్టర్స్. జెమిన్ ఇస్ అ వండర్ఫుల్ డిఓపి టు వర్క్ విత్, ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ యూ. మ్యూజిక్ కూడా చాలా బాగా అయింది. సో ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ టీమ్ వర్క్. ప్రతి ఒక్కరు వాళ్ళ 100% ఇచ్చారనేది ఈ ట్రైలర్ చూసేటప్పుడే తెలుస్తుంది. సో ఒక హార్ట్ నుంచి ఫీల్ అయ్యి చెప్పాలి అని అనుకున్న ఒక పాయింట్ ప్రతి ఒక్కళ్ళ హార్ట్కి రీచ్ అవుతుంది. వినేటప్పుడు నాకు ఆ రోజు ఫీల్ అయింది, ఈరోజు స్క్రీన్లో చూసేటప్పుడు మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో ఖచ్చితంగా రేపు ఈ సినిమా తెర మీద వచ్చేటప్పుడు అందరికీ చూడడానికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అని నా కోరిక. సో మీడియా మిత్రులందరికీ నేను అదే కోరుకుంటున్నాను. ఈరోజు మీరు వచ్చారు, మీ ఇదే టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ మనకి కావాలి. అండ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా బయటకు వచ్చేటప్పుడు జనాలు కూడా ఇది చూసి ఇలాంటి టీమ్స్కి, ఈ టీమ్కి, మన టెనెంట్ టీమ్కి మీ బ్లెస్సింగ్, మీ ప్రేమ, మీ సపోర్ట్ ఎప్పుడూ ఇస్తూ ఉండండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భలే మాట్లాడతారండి, క్లారిటీగా, నీట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఎస్తర్ గారు. అండ్ మేఘా చౌదరి మాటలు వినేద్దాం ఇప్పుడు. Andarki namaskaram. Manjusha, your energy is so radiating, na? It's contagious, man. Thank you so much for introducing all of us in a great manner. Media waliki, Sahu garu, Shiva garu, Sudhir garu, thank you for coming and supporting us. ఈ రోజు నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేశాను, కొంచెం నర్వస్గా ఉంది. తప్పుపోతే ప్లీజ్ క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుగేందర్ గారు, మీ గురించి ఏం చెప్పాలి. నన్ను ఈ ఫిల్మ్లో కాస్ట్ చేయడానికి చాలా థ్యాంక్స్. ద కైండ్ ఆఫ్ క్లారిటీ, విజన్ అండ్ ద కామ్నెస్ హీ హ్యాస్ actually made the job very easy. You just look at him and you know everything is right, even though things were not right, or sometimes you know what happens in the shoot. So thank you, Yugandhar Garu, for always being that calm person. And Chandrasekhar Garu, our producer is not a conventional producer. He doesn't talk like a producer. He comes, talks like a guide and a friend.
So thank you, sir. Thank you, Auntie, so much for being there, believing us and supporting all of us. And Jamin Garu, I wish Rahul Garu was also here. You guys make an impeccable team. I mean, the fastest cinematographer and the team that I've seen, like, they won't give you time to change. Left, right, center, shot ready. So the sync that director Garu and DOP Garu had was so good to see, and the work was so easy. Like, we finished the shoot in what, 17 days? 17 days lo mottam film అయిపోయింది. So all credits to them. Okay, sorry. Na rola, sorry. Okay, now Satya Garu, I heard the tracks. Amazing. Na character to you will talk about, na? What will I talk? And I can't talk much about the character. But Jamin Garu, I have to say that you looked a sad character, look pretty. So I can't wait to watch the film. Now I'll come to Rajesh Garu. Pedda congratulations on the success of Polymera 2. నేను honestly pray చేస్తున్నా కదా, నేను ఆనెస్ట్లీ ప్రే చేస్తున్నా ఈ ఫిల్మ్ కూడా పెద్ద హిట్ అవుతుంది. బట్ టు వర్క్ విత్ రాజేష్ గారు, హీ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్. And thank you for bearing with me. He was so patient with me. He was like, yeah, this girl, what is she doing? So thank you so much. And Sagar Garu, ikkada ledu. Sorry, I'm confused. Sagar Garu, music. Vijay Garu, sorry. Vijay Garu ledu. Okay. Sorry guys, I'm koncho kaadu, chala nervous ga. And I hope I'm not forgetting anyone. The entire cast, the team, Rihanna, I wouldn't have been able to do this film without your help, without your constant support. And Esther ma'am, Bharat, Chandana, we didn't get to share the screen, but I hope that now in promotions we get to have a lot of fun. I had a lot of fun and happy times with them. And I hope you guys will like the film. Me anduru blessings me maaku ivali. Please watch the film and support us. Thank you. దాట్స్ బ్యూటిఫుల్. ఇంత క్యూట్నెస్లో నర్వస్నెస్ ఉన్నా మేమేమి అనుకోం, వీ డోంట్ మైండ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ దట్ వాస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి మాటలు వినాల్సిందే. చంద్రశేఖర్ గారు ప్లీజ్. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులకి, మళ్ళీ వేదికని అలంకరించిన చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ సాహు గారికి, మళ్ళీ సుధీర్ గారికి, very very thanks for coming and supporting us and being here today. And the great technicians and actresses here, they have done amazing job. Memo ee cinema ki actually modelu pettadame, it's a one day decision it was. So this credit goes to writer Varma garu, and iroju raledu. Then Yugandhar garu, the second person. Third person Rajesh garu. మేము ముగ్గురం కూడా స్టోరీ అనుకొని వినంగానే ఇది చెయ్యాలి అని ఇమీడియట్గా అనుకున్నాం. రాజేష్ గారు దానికి స్టోరీ చెప్పగానే ఎంత ఎక్సైటెడ్ ఏంటంటే వెన్ ఐ మెట్ హిమ్ ఫస్ట్ టైం, ఈ సైడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐఎమ్ బీయింగ్ ఇన్ దిస్ మూవీ, మీరు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎంత ఇస్తారో కూడా అడగనట్టు అంత మోటివేట్ చేసి మమ్మల్ని ఈ మూవీ చెయ్యాలని అని అనిపించడానికి మేజర్ మాకు మీ దగ్గరికి నుంచే వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ మీ యాక్టింగ్ గురించి చెప్పడం అంటే బూత్ అవుతుంది, బికాస్ యూ దేర్ ఫర్ 25 years ఐ కాంట్ రియలీ టెల్, బట్ యూ ఆర్ ఎవ్రీ టైమ్ ఇన్ ద సెట్ ఐ మీట్ హిమ్, హీ వాజ్ ఇన్ టు ద క్యారెక్టర్. చేయడం, కూర్చోవడం, జోక్స్ అనేది వాళ్ళు చేసుకున్నాం, కానీ వెన్ ఎవర్ I went there, he used to be composed and sitting and reading his book, and then immediately switch on the camera, in front of camera, he would have done his role like amazing. Like similarly, I can tell who the next person who has done amazing on the screen, and you will all love his Megha Garu, because we've seen the first copy. Nakanna ekkuva ikkada my cousin and his wife were so excited that they are here, Ravindra Reddy Garu and then Surabhi Garu. They are also co-producing this movie. Immediately anta cute ga anta baga chesina amma evaru have to meet. So today I have to introduce to all those ladies. They loved you, and she did an amazing job in the definite ga andaru they will fall in love because, and they will really be touched by her role.
అట్లనే మనకి ఎస్టర్ గారు ఇస్ ద బిగ్గెస్ట్ రోల్ త్రూ అవుట్ ద మూవీ అండ్ పర్ఫెక్షన్గా లైక్ యూనో వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం డైరెక్టర్ గారు అడిగితే ఇంకా రాత్రి ఎంత లేట్ అయినా ఐ రిమెంబర్ అండి ఫస్ట్ డే షీ వాజ్ దేర్ అండ్ షీ I think 3 o'clock ఆ రోజు. So she never showed any tantrums or any like air లేకుండా. She's like, in fact I have to tell you అండి, the first movie వెయ్యి అబద్ధాలు and then సునీల్ గారు మూవీ, I like very few people like first మూవీతో ఇంప్రెస్ చేయడానికి, బట్ యువర్ యాక్టింగ్ అండ్ యువర్ a full package. మాకు ఇంకా ఎక్కువ అందరు తెలుగు ఆడియన్స్లాగా చూడాలని ఉండే, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్ లైక్ యూ ఇన్ టు తమిళ్ అండ్ ఆల్. But amazing అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ ఇన్ దిస్ మూవీ అండ్ షీ సపోర్టెడ్ ఆఫ్టర్ లిసనింగ్. అలానే సపోర్ట్ చేసింది చందన గారు అండ్ భరత్. చందన గారు కూడా ఈ రోల్ చేసిన మాకు ఆ రోల్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్. బట్ ఈ క్యారెక్టర్స్ అనేది మేమేం ప్రీ ప్లాన్ లేకుండా, బట్ ఇవంతా కూడా యుగంధర్ గారి కృషి అండ్ హిస్ టేస్ట్ అండి. ద స్క్రిప్ట్ అన్నప్పటి నుంచి బడ్జెట్ అంటే అందరూ కూడా డైరెక్టర్ గారి నుంచి ఏదైనా చెప్పొచ్చు, కానీ ఈ విషయంలో నేను చెప్పాల్సింది అందరు ప్రొడ్యూసర్కి యాజ్ ఎ ప్రొడ్యూసర్, లైక్ హీజ్ ఎ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అండి. బడ్జెట్ పరంగా కానీ స్క్రిప్ట్ పరంగా కానీ అసలు అష్యూర్ చేసి ఒక 15 లక్షలు తక్కువకే చేశాడు, కానీ ఆన్ టైం చేయడము, నో డేస్ వేస్ట్, ఒక 5 days తక్కువ షూట్ చేశాడు అన్నీ. ఇట్ వాజ్ సర్ప్రైజింగ్. ఫస్ట్ డే వెన్ ఐ వాజ్ 2 o'clock 3 o'clock నైట్ అవుతుంటే ఈ కేమ్ నెక్స్ట్ డే అండ్ సెట్, సార్ మీరు రిలాక్స్ అవ్వండి, ఈ మూవీ మనం అనుకున్న బడ్జెట్లో ఎన్ని డేస్లో, అంటే దిస్ ఇస్ ద వెరీ వెరీ రేరెస్ట్. లైక్ ఐ హావ్ సీన్ మై ఫస్ట్ డైరెక్టర్ నాకు 3 times పెట్టించాడు, సారీ అది ఫస్ట్ మూవీ, బట్ హీ డిడ్ంట్ గెట్ ఎ మూవీ ఆఫ్టర్ దట్. సక్సెస్ఫుల్, ఐ మేడ్ మనీ, బట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అండి. more producers will come forward if we tell about such directors and they'll be interested in doing movies కాబట్టి having a right people and telling about the right people is very important కాబట్టి ఆయన గురించి నేను చెప్తున్నాను. సో అండ్ వీళ్ళిద్దరు ఒకళ్ళు సపరేట్ కాదు, ఆయన మా డిఓపి జమీన్ గారు, దే ఆర్ టుగెదర్, దే ఆర్ వన్. అసలు అంతా కోఆర్డినేషన్ అనేది, సార్ ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ ఇట్, ఐఎమ్ టెలింగ్ యూ నెక్స్ట్ హీస్ డన్ 10 movies అండ్ హీఈస్ సో డౌన్ టు ఎర్త్, హీ నోస్ ఎవ్రీథింగ్. ఒక 2 months మలయాళం నుంచి వచ్చాడండి, కేరళ నుంచి వచ్చాడు, ఈజ్ బీయింగ్ ఏ మలయాళీ. ఆయన మలయాళంలో స్క్రిప్ట్ రాసుకున్నాడు 2 months కూర్చొని. వాళ్ళు ఎంత ప్రిపేర్డ్ ఉండే అంటే 1.5 months ఎవ్రీ డే టిల్ ద నైట్. షూట్ పోకముందు ప్రీ ప్లానింగ్ ఏంటి అంటే నేర్చుకోవాలి. ఎవరైనా కొత్త డైరెక్టర్స్ ఉంటే ప్లీజ్ మీట్ దెమ్, లేకపోతే కొత్త డిఓపీస్ ఉంటే ప్లీజ్ మీట్ దెమ్, దే విల్ టెల్ యూ హౌ టు డూ. నాకేమో ఇప్పుడు కొంతమంది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందండి అందుకని అవ్వట్లేదని, ఆయనకి లాంగ్వేజ్ రాదు. సో బట్ స్టిల్ హీ లైక్ వాళ్ళిద్దరు ఏం చేస్తారో తెలియదు, టక్ యాజ్ దే మేఘా సెడ్ అండ్ చందన సెడ్, షార్ట్స్ ఇట్లా రెడీ అయిపోతుండే. అండ్ దట్ ప్లానింగ్ వాజ్ అమేజింగ్. అదే సక్సెస్ అండి. అండ్ విత్ ఇన్ బడ్జెట్ ఉండడం అని ఇంత అమేజింగ్. మీరు చూసారు కదా, దీనికి ఏం తక్కువ మీరు ఫీల్ అవ్వరు ఎవరు కూడా, బికాస్ ఆడియన్స్ ఐఎమ్ అష్యూరింగ్ యూ ఇట్ విల్ టచ్ ఎవ్రీబడీస్ హార్ట్ అండ్ దే విల్ సే వావ్. బికాస్ మేము వేసిన చిన్న ఒకసారి షో వేసిన 5-6 ఫ్యామిలీస్కి దే గేవ్ స్టాండింగ్ ovation. It was that. And one old couple came to me and said, we are proud of you for making this movie. So that is the thing we made, Andy, and it will definitely not disappoint anybody. And lot of calls we are going to get. Awards kuda raavachu. Awards ante meeku pedda awards raakona gaani audience awards definitely ga vastayandi. Thanks for being here. DOP garu, I want to openly tell you, next movie if you are doing, because now you are doing 2 movies, one is you are directing, right? After that direct చేసేది ఉంటే నాకు ఫస్ట్ స్టోరీ చెప్పండి, బికాజ్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ, బికాజ్ హీస్ సో ప్లాన్. తర్వాత ఇవన్నిటికీ ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయింది సాగర్ గారు. నేను ఈ మధ్య వచ్చే క్రైమ్ థ్రిల్లర్లలో చాలా ఇంటెన్స్ ఆర్ఆర్ గురించి నేను చాలా వరీడ్ ఉండే, కానీ ఫస్ట్ టైం ఆయన ఆర్ఆర్ ఫైనల్ చేయగానే ఇది చేశాను అని చెప్తే ఒక 3 reels చూపించాడు. అసలు ఆ టైంలో విరూపాక్ష రిలీజ్ అయింది. నాకు ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్, అది సూపర్ హిట్. అప్పుడు నేను వెళ్ళి చూసినప్పుడు ఐ వాజ్ లైక్, ఇంకా నేనేం చెప్పలేదు ఆయనకి. అసలు సార్ వచ్చి డైరెక్టర్ గారికి చెప్పాను నేను బయటకు వచ్చి, సార్ నేను ఫుల్ మూవీ అయినాక ఆయనకి చెప్తానేమో, కానీ మీకు చెప్తున్నాను నేను అనుకున్న లెవెల్ కానీ ఎక్కువ ఎక్స్ప్రెషన్ కానీ ఎక్కువ ఆసమ్గా ఇచ్చాడని. సార్ ఇది డెఫినెట్లీ మీకు ఒక ల్యాండ్మార్క్ మూవీ అవుతుంది. మీకు ఆర్ఆర్ కానీ వచ్చిన ఒక్క సాంగ్తో బ్యూటిఫుల్, ఐ లైక్ దట్ సాంగ్. ఐ వాంటెడ్ యాక్చువల్లీ రిలీజ్ టుడే ఓన్లీ, బట్ దానికి ఇంకో సందర్భం చూద్దామంటే సరే అన్న. సో డిడ్ ఐ మిస్ ఎనీబడి ఎల్స్? నథింగ్, రైట్. ఆడియో రైట్స్ కొన్న ఆదిత్య
మ్యూజిక్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ప్రమోటింగ్ ఇట్. సో వీళ్ళంతా కాకుండా తెర వెనుక ఉన్న స్టాఫ్ని కూడా ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్, లైక్ అవర్ ఏడీస్ అండ్ ఆఫీస్ బాయ్స్, మేనేజర్స్, దే ఆల్ పుట్ లైక్ మేము చెప్పిన ప్లాన్కి స్టిక్ ఆన్ అయ్యి వాళ్ళందరూ వెనకాల ఉన్నారు కాబట్టి వీ కుడ్ డూ దిస్ అండి. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ డూయింగ్ ఎ జాబ్ లైక్ and helping us to complete a movie. Thanks a lot. Bye. అమేజింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సాహు గారు పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ క్వాలిటీస్ కదండి, టాలెంట్ని ముందే మాట్లాడి పెట్టేసుకుంటున్నారు స్టేజ్ పైన ఆయన. ఎస్, ఇప్పుడు యుగంధర్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హలో అండి, నాకు బాగా స్టేజ్ ఫీల్. గుడ్ ఈవినింగ్ ఆల్ టెనెంట్స్. నా దృష్టిలో అందరం ఇక్కడ మనం అంతా టెనెంట్సే, అందుకన్నాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెనెంట్స్ని, మా టెనెంట్ టీమ్ని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చిన మా చీఫ్ గెస్ట్లు, మా డైరెక్టర్. ఫస్ట్ నేను డైరెక్టర్ని కాబట్టి చిన్న స్వార్థంతో డైరెక్టర్ గారు చెప్తున్నాను, శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, శివ నిర్మాణ గారు. అండ్ మా హీరో సుడిగాలి సుధీర్ గారు, మై గోట్ సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై ప్రొడ్యూసర్ సాహు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఎంటైర్ టెనెంట్ టీం తరపు నుంచి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అండ్ ఇప్పుడు ఈ టెనెంట్ అనే ఈ సినిమా ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండడానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు, మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ లేకపోతే ఏది ముందుకు జరగదు. సో ఈరోజు ఈ ఈవెంట్ ఇలా జరగడం, నేను ఇక్కడ ఇలా మాట్లాడడానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు. చాలా ప్రాబ్లం అండి ఆయనతోటి, అస్సలు రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు ఆయన. చాలా అంటే చాలా ప్రాబ్లం. అంటే ఆయన అర్థం చేసుకుంటే అంత ఈజీ, అంటే ఆయన అర్థం చేసుకుంటే అంత ఈజీ. అంత మంచి ప్రొడ్యూసరు. అంటే డీటెయిల్, ఎవ్రీ డీటెయిల్ అండ్ కమిట్మెంట్. ఒక మాట చెప్తే ఆ మాట మీద ఉండడం, ప్రతి డీటెయిల్లో చెక్ చేసుకోవడం, ఇన్వాల్వ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేయడం 24 hours ఆల్మోస్ట్. ఆయనే కాదు, మా కో ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు అండ్ మై క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రసన్న గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్రొడ్యూసర్ ఫ్యామిలీయా, ప్రొఫెషనల్ ఫ్యామిలీయా నాకు అర్థం కాదు. అంత కోఆర్డినేషన్ ఉంటుంది, అంత సపోర్ట్ చేశారు. సో ప్రొడ్యూసర్ గారు ప్రతిదీ అంటే కార్పొరేట్ స్టైల్ వెళ్తారండి ఆయన. నాకు అగ్రిమెంట్ వేశారు, అందరికీ వేస్తారు, అలాగే నాకు కూడా అగ్రిమెంట్ వేశారు. ఆ అగ్రిమెంట్ నేను బ్రేక్ చేశాను. అది ఆల్రెడీ ఆయన చెప్పారు, థ్యాంక్స్ సార్, కానీ చిన్న నెంబర్స్ అటు ఇటు అయినా ఆయనకి నేను వేసిన అగ్రిమెంట్ బడ్జెట్ కన్నా తక్కువలో ఈ సినిమా తీసిచ్చా. అలా అగ్రిమెంట్ బ్రేక్ చేశాను నేను ఆయన అగ్రిమెంట్ని. అది చెప్పారు ఆయన, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే చెప్పుకోవాలి, అది నా కోసం కాదండి. నేను ఇప్పుడు ఈ విషయం చెప్పింది కేవలం నా కోసం కాదు. నేను అలా చేయడానికి, ఈ సినిమా అలా ఫినిష్ చేయడానికి, అలా కంప్లీట్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్, ఆయన లేకపోతే నేను అది జరిగేది కాదు. ఇప్పుడు ఈ మాట నేను ఇది నాకు వచ్చేది కాదు. వన్ అండ్ ఓన్లీ పర్సన్, మై కెమెరామ్యాన్ జెమిన్. మై డియర్ బ్రదర్, కమ్. వితౌట్ నేను ఇది ఇలా చేసేవాడిని కాదు, చేయలేకపోదు 100%. ఈయన సపోర్ట్ తోటే ఇది నేను చేయగలిగాను. అండ్ నెక్స్ట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు 24 hours సపోర్ట్ చేసి, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. అనిల్, కో డైరెక్టర్ అనిల్, బాలాజీ, అరుణ్, రెహానా, ప్లీజ్ హరియప్. అంటే నేను అలా ప్లాన్ చేసి నా ప్లాన్కి తగ్గట్టుగా వీళ్ళంతా ఫాలో అయ్యి నాతో వర్క్ చేయడానికి నేను ఇలాగ కమన్ నాకు ఈ సపోర్ట్ చేసిన నా టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మై కో డైరెక్టర్ అనిల్, థ్యాంక్స్. రెహానా, బాలాజీ ఎక్కడ, థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ్, థ్యాంక్ యూ. మై అసోసియేట్ బాలాజీ, ఓకే, యా, మర్చిపోయిన గ్యాప్లో. అండ్ నెక్స్ట్ సినిమా తీసేసాం. నెక్స్ట్ ఆర్టిస్టులు, నేను అంటే అలాగే నేను వర్క్ చేయడానికి, నేను అనుకున్న విధంగా నేను కంప్లీట్ చేయడానికి నాకు నా టీం అంటే నాకు పనిచేస్తారు, టెక్నీషియన్స్ ఓకే, టెక్నికల్గా ఓకే. ఆర్టిస్టుల సైడ్ నుంచి
నాకు అంటే వాళ్ళ సపోర్టు వాళ్ళ కోఆపరేషన్ లేకుండా కూడా నేను అది పూర్తి చేయలేను. సో అలా నాకు ఫస్ట్ నన్ను వెన్ను తట్టి బ్రదర్ అన్న అదిరిపోయిందన్న మనం చేద్దాం ఎలా అంటే అలా నీ ప్లానింగ్ చెప్పి వెళ్ళిపోదాం అని నాకు ఫస్ట్ ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఫస్ట్ నాకు సపోర్ట్ చేసిన మా హీరో మై హీరో పులిమేర మై బ్లాక్ బస్టర్ హీరో సచిన్ రాజేష్ గారు టెనెంట్ మెయిన్ ఇందా సార్ చెప్పినట్టు ఫస్ట్ మూవ్ ఆన్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అది. ఆ సపోర్ట్ అదే సపోర్ట్ అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉంది. భయపడ్డాం మధ్యలో పులిమేర పెద్ద హిట్ అయిపోయింది ఇప్పుడు ఏంటి ఈయన నెక్స్ట్ అన్న అన్న అని టచ్లో ఉండడం ఇప్పుడు, కానీ అది ఏమీ లేవండి అలాంటివి ఏమీ లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నెక్స్ట్ మై మెయిన్ ఫీమేల్ యాక్ట్రెస్ మేఘా చౌదరి. నా ఫ్రెండ్ ఎడిటర్ చోటగే ప్రసాద్ గారు నాకు రిఫర్ చేశారు. ఫస్ట్ ఐ విల్ థ్యాంక్స్ టు హిమ్. సో తను సూపర్ యాక్టర్స్ అండి, సూపర్ యాక్టర్స్. నేను షాక్ అయిపోయాను. అంటే ఇది షార్ట్, ఇది సీక్వెన్స్, ఇది ఎక్స్ప్రెషన్, ఇది ఎమోషన్ అంటే తను పర్సనల్గా దాన్ని ఎలా చేయాలి అంటే ఎలా పలికించాలి అనే ఒక దాంట్లో బాగా వర్క్ చేసి ఆన్ ద స్పాట్ అలా ఎవ్రీడే అలాగే చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ కథలోనే మెయిన్ అంటే ఈ టెనెంట్ అనే కథ ఎవరి కథ ఎలా నడుస్తుంది ఏంటి ఫస్ట్ థింగ్ అంటే ఈ కథ ఏంటి ఈ దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్కి వస్తే రాజేష్ గారు మేఘా చౌదరి మెయిన్ లీడ్ యూజ్ చేస్తే ఈ కథ మొత్తం ఒక క్యారెక్టర్ త్రూ రిప్రజెంట్ అవుతుందండి. ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు ఈ కథ గురించి ఈ కథ చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ వచ్చిన క్యారెక్టర్ ఎస్తర్ గారండి. ఆమె చేయాలి ఈ క్యారెక్టర్, ఎందుకంటే ఇట్స్ ఎ ఉమెన్ ఎమోషన్. టెనెంట్ అనే సినిమా ఉమెన్ ఎమోషన్ ఇది. సో ఇది చెప్పడానికి త్రూ అవుట్ ఒక క్యారెక్టర్ చెప్పాలంటే మేల్ క్యారెక్టర్ అలా అనుకున్నప్పుడు ఫిమేల్ క్యారెక్టర్ అయితే కరెక్టు. ఒక ఉమెన్ ఎమోషన్ ప్రజెంట్ చేయడానికి ఉమెన్ త్రూ అయితే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో ఫస్ట్ నా మైండ్లో వచ్చిన యాక్టర్స్ ఎస్తర్ గారు. అలాగే ఆ క్యారెక్టర్కి ఆవిడ దొరకడం నేను చేయడం థ్యాంక్స్ టు అండి ఎస్తర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ డేనే చాలా పెద్ద టాస్క్ ఇచ్చాం ఆవిడకి. మార్నింగ్ 7 నుంచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు వితౌట్ బ్రేక్ కంటిన్యూగా, ఎందుకంటే అక్కడ ఉన్న ఆ లొకేషను అది కాంబినేషను ప్లస్ ఆ సీక్వెన్స్ ఒక మూడ్లో ఉన్నారు మీరు, ఈ మూడ్లో మనం వెళ్ళిపోదాం, ఈ మూడ్లో చేద్దాం అని సపోర్ట్ చేసి ఫస్ట్ డేనే చాలా మాకు ఇది చిన్న సినిమా కాదు సార్ మీది పెద్ద సినిమా అని చెప్పి సపోర్ట్ చేసి కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎస్తర్ గారు. ఫైనల్లీ మా చందన అంతకుముందు చెప్పినట్టు నేను ఒక డియర్ కావ్య అనే ఒక సిరీస్లో చూశాను. చూసి తను కరెక్ట్ ఈ క్యారెక్టర్కి అనుకుని తనని అప్రోచ్ అయ్యాం. తను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టే ఆ క్యారెక్టర్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, అంటే రిస్కీగా ఉంటుంది, చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అది. విన్న వెంటనే చేస్తుందా లేదా అనుకున్నాం. సార్ మీరు ఇంతకుముందు సినిమాలో కూడా అలా కొన్ని రిస్కీ సీక్వెన్స్లు ఉన్నాయి అవి ఇవని చెప్పేసి అని తను భయపడుతుంది. అలాంటప్పుడు అలా కాదమ్మా నేను ఇలా చేస్తానని చెప్పేటప్పటికి తను కన్విన్స్ అయ్యి తను ఇంతకుముందు చెప్పినట్టు భయపడుతూనే స్టిల్ ఆ షూట్లో వెళ్ళి ఆ సీక్వెన్స్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు తను భయపడుతూనే ఉంది. అలా అయినా చేసాం, చాలా కోఆపరేట్ చేసింది తను. థ్యాంక్ యూ వెరీ మచ్ చందన. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ భరత్. తను కూడా అంటే తను చెప్పినట్టు 4 years బ్యాక్ ఎక్కడో గెలిచాం, డెఫినెట్గా మనం చేద్దామని చెప్పాం. అలాగే తనని ఆ క్యారెక్టర్కి అనుకున్నాం, చేశాడు, చాలా బాగా చేశాడు. తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి ఒక 3 క్యారెక్టర్స్ 3 కుర్రాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు ఒక్కసారి పైకి రావాలి. చందు, అనురాగ్ అండ్ దిలీప్ తేజ. వీళ్ళతో పాటు అంటే ఇప్పటివరకు అంటే ట్రైలర్లో లేరు వీళ్ళు, ఇక్కడ ఎక్కడా చూపించలేదు. అట్లా ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఈ 3 క్యారెక్టర్స్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. దిలీప్ తేజ ఈయన ఎవరో కాదు, గ్రేట్ నేషనల్ అవార్డు విన్నర్, గ్రేట్ కెమెరామ్యాన్ ఎంవి రఘు గారి అబ్బాయి. ఈయన మన సినిమాతో టెనెంట్ సినిమాతో ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సూపర్గా చేశాడు. నెక్స్ట్ ఈయన గురించి చాలా బాగా మాట్లాడుకుంటారు. అనురాగ్ ఇతను కూడా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. తను ఆర్టిస్ట్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ఎడిటింగ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా నాకు ఈ సినిమాలో నాకు సపోర్టివ్గా ఈ రోజు వరకు సపోర్టివ్గా నిలబడ్డాడు అనురాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చందు మీ అందరికీ చాలామందికి మీలో తెలిసి ఉంటుంది.
తను కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. ఈ 3 క్యారెక్టర్స్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా చాలా బాగా మాట్లాడుకుంటారండి, మంచి పేరు వస్తుంది వీళ్ళకి. అలాగే వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాగా చేశారు, నేను అనుకున్న దానికి ఫుల్ఫిల్ చేశారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సినిమా అంతా తీసేసాం, అయిపోయింది. సార్ చెప్పినట్టు సినిమా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షను ఇది. యాక్చువల్లీ ఫస్ట్ చెప్పిన వర్క్ బడ్జెట్ కావచ్చు ఇవన్నీ అయిపోయింది, సినిమా అయిపోయింది. సాంగ్స్ ఒక థీమ్ సాంగ్ లాంటిది ఒకటి అనుకున్నాం ఫస్ట్ స్క్రిప్ట్లో. తర్వాత మూవీ అయిపోయిన తర్వాత ఎడిట్ చేస్తున్న ప్రాసెస్లో ఒకటి అనిపించింది, నాకు ఒకడు ఉంటాడు, అతనే సాహిత్య సాగర్. సార్ ఒకసారి రండి అన్న. నాతో ఏం పని సార్, ఇంకా కట్ అవ్వలేదు కదా అన్నాడు ఆయన. పని ఉంది రండి అన్న. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి అడుగుతుంది, సాంగ్ ఏం చేద్దాం? ఎడిట్లో, షూట్లో కాదు, ప్రీ ప్రొడక్షన్లో కాదు, ఎడిట్లో ఇది చెప్పండి అన్నాడు. ఇది అని చెప్పి ఒక కట్ రెడీ చేస్తే షూట్ అయిన తర్వాత ఫుటేజ్తో ఆయన ఇచ్చిన ధైర్యంతో ఒక కట్ అనుకుని దాంతో సాంగ్స్ చేయడం చేస్తే 2 సాంగ్స్ చేసి ఇచ్చాడు. రేపు ఆ సాంగ్స్ గురించి మాట్లాడతారు. ఇది సాంగ్స్ గురించి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్ఆర్ రీ రికార్డింగ్ మేమిద్దరం కలిసి పనిచేసాం. ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టరు, నేను డైరెక్టరు. ప్లస్ ఆయనతో నాకు పెద్ద కంఫర్ట్ ఏంటంటే ఆయనే లిరిక్ రైటరు. ఇది రేపొద్దున నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇన్ కేస్ వేరే ఎవరైనా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ కనుక నా లైఫ్లో నా నెక్స్ట్ మూవీకి వస్తే ఇన్ కేస్ నేను చచ్చిపోతా. ఎందుకంటే ఈయనకి అలవాటు పడిపోయి ఎడిక్ట్ అయిపోయా. ఎందుకంటే లిరిక్ రైటరు, మ్యూజిక్ డైరెక్టరు. ఏమన్నంటే సార్ సాగర్ గారు మన ఇది అంటే విత్ లిరిక్స్తో వస్తాడు, దాన్ని కూర్చోబెట్టి పర్ఫెక్ట్గా సింక్లో ఉంటుంది. అది ఆ లిరిక్స్ వల్ల ట్యూన్ వద్దనలేము, ట్యూన్ వల్ల లిరిక్స్ వద్దాం, అంత పర్ఫెక్ట్గా సింక్లో ఉంటుంది. అంతలాగా ఎడిక్ట్ చేసాడు ఆయన, అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సాంగ్స్ పోర్షన్ అయిపోయింది, రీ రికార్డింగ్ చేశారు. సార్ చెప్పారు కదా ప్రొడ్యూసర్ గారు, నా సంగతి ఓకే. నాకు సాగర్ గారికి మా ఇద్దరికి సింక్ ఉంది. అతను ఏం చేస్తాడు నాకు తెలుసు, నేనేమిస్తాను అతను తెలుసు, నేను ఎక్కడ ఏమడుగుతా ఆయనకి తెలుసు. అది పర్ఫెక్ట్గా ఉంది మా ఇద్దరికి. ఈయన ఏమంటాడో మా ప్రొడ్యూసర్ గారు, ఈయన వెళ్ళి ఇప్పుడు అది ఈయన ఒకటి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఈయన అంటే కథ గొడవ ఇది ఎలా ఉంటుందో, ముందేమో అద్భుతం ఆ ప్యాటర్న్, ఇప్పుడు ఇదేమో 2 రకాలుగా ఉంది. ఇదండి ప్యూర్లీ సస్పెన్స్ కాదు, ప్యూర్లీ థ్రిల్లర్ కాదు ఈ సినిమా, ప్యూర్లీ మర్డర్ మిస్టరీ కాదు. ఈ మధ్యలో ఒక ఎమోషన్ ఉంటుందండి, ఎమోషనల్ కంటెంట్ ఇది. దాన్ని నేను ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు అనుకుని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఇచ్చాడు. దాన్ని ఈయన ఎలా తీసుకుంటాడని టెన్షన్. ఒక రీలు ఆయన చెప్పినట్టు ఒక రీల్లో ఒక పార్ట్ 2 రీల్లో చూసి సార్ గో హెడ్ సార్ అన్నాడు. ఆ రోజు నిద్రపోయా హ్యాపీగా. సో సాగర్ గారు అంటే కెమెరామెన్ గారికి నాకు ఎంత సింకో, సాగర్ గారికి నాకు అంత సింకు, అంత అద్భుతంగా ఇస్తాడు ఆయన. ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన నేను కలిసి పనిచేసిన మా ఫస్ట్ సినిమా ఇప్పుడు కాక ఇంకెప్పుడు కన్నా ఈ సినిమాకి టెనెంట్ అనే సినిమాకి మా మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారికి ఎక్కువ పేరు వస్తుంది. అంత మంచి అవుట్పుట్ ఇచ్చారు, అంత బాగా ఇచ్చారు. ఇక్కడ కంటెంట్ కూడా అలాంటిదే, మోస్ట్లీ నాకు కూడా అంతే మంచి పేరు వస్తుంది. సో అంత అయిపోయారండి కెమెరామెన్. సో ఫైనల్లీ అయిపోయింది. ఆ 2 సాంగ్స్ ఎలా చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఆ సాంగ్స్ వినిపించడం జరిగింది ఆదిత్య మ్యూజిక్కి. వాళ్ళు విని ఓకే సార్ గో హెడ్ అని సపోర్ట్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు రైట్స్ తీసుకుని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా ప్రొడక్షన్ టీం, ప్రొడక్షన్ మేనేజర్స్ రాంబాబు, గోవిందు, రావు గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. బాగా సపోర్ట్ చేశారు, ఎనీ టైం ఏం అడిగినా సరే సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ నా టార్చర్ని భరిస్తూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా పిఆర్ఓ మధుకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఫైనల్లీ ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు శ్రేయాస్ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ అండి. మీ నెక్స్ట్ సినిమా కామెడీ జానరే కదండి, మీరు ఖచ్చితంగా చెయ్యాలి ఇంత మంచి కామెడీ టైమింగ్తో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇక అంటే ఆయన రీమిక్స్ అని అంటారు కదా, అలాగా రీవర్షన్ ఆఫ్ సత్యం రాజేష్ గారిని టెనెంట్ ద్వారా మరోసారి మనం చూడబోతున్నాము. అండ్ ఎస్, ఇప్పుడు సత్యం రాజేష్ గారి మాటలు విందాం. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, మీరు నిజంగా నా మిత్రులు.
నా గత సినిమాని మీరు చాలా బాగా ప్రమోట్ చేసి నన్ను చాలా హ్యాపీ చేసి నేను అడగకూడక చాలామంది నన్ను పర్సనల్గా కాల్ చేసి ద వే ప్రమోటెడ్ మీ అందరికీ పేరు పేరున నా పాదాబంధనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియాకి వన్స్ అగైన్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అండ్ మా సినిమా ఇక్కడికి వచ్చిన శివ నిర్వాణ గారికి నేను పెద్ద ఫ్యాన్, లాస్ట్ కలిసి చెప్పాను, ఐఎమ్ వెరీ గుడ్ ఫ్యాన్. అలాంటి లవ్ స్టోరీస్ అలాంటి సినిమాలు చేయడం, అలా సినిమాలు అంటే చాలా ఇష్టం బేసిక్గా. సో ఆయనకు ఒకసారి చెప్పాను. థ్యాంక్ యూ సార్. సాహో గారిని చూసాను హీరో అనుకున్నాను, తర్వాత చెప్పారు ప్రొడ్యూసర్ అని. సో అలాగే మా హీరో గారు సుధీర్ గారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను కూడా అందరి గురించి చెప్పాలి కాబట్టి, చందన చాలా క్యూట్గా ఉంటుంది, చాలా బాగా చేస్తుంది. చాలా మూవీస్ చూసాను అమ్మాయి, అంటే క్లిప్స్లోనో లేకపోతే వేరే సినిమాలు చూసిన అమ్మాయి చాలా క్యూట్గా ఉంది, తెలుగు అమ్మాయి చాలా బాగా చేస్తుంది అని అనుకుంటే ఒకసారి మా సినిమాలోనే చేసినందుకు అమ్మాయి చాలా బాగా చేస్తుంది. అంత డెడికేటెడ్ అంటే చాలా డైలాగులు చూసుకుని చాలా బాగా చేస్తుంది అమ్మాయి. ఆల్ ది బెస్ట్ చందన. అండ్ భరత్ వండర్ఫుల్, చూడడానికి హీరోలో ఉన్నాడు, హీరోనే గ్యారెంటీగా చాలా బాగున్నావు. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీ అందరి గురించి అందరూ చెప్పేస్తారు, మళ్ళీ నేను కూడా చెప్తే మళ్ళీ అది బోరింగ్ ఉంటుంది, సేమ్ స్టోరీ అది బ్రహ్మాండం అంటే, అందుకని షార్ట్కట్లో చెప్తున్నాను. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు, ఆయన గురించి లాస్ట్లో చెప్తాను, డైరెక్టర్ గురించి. జమీన్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. జమీన్ బేసిక్గా సైలెన్స్ అని అల్లరి చేస్తున్నాడు, చాలా గోల, చాలా లైవ్లీగా, చాలా యాక్టివ్గా ఉంటాడు, ఎంత ఎనర్జీ ఉంటాడంటే పాపం వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్. అంటే మీరు ఎవరైనా 5 నిమిషాలు మాట్లాడితే మీరు గ్యారెంటీగా లవ్ చేస్తారు జమీన్ అంత సూపర్. అండ్ సాగర్ గారి గురించి నాకు నిజంగా పెద్ద తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే ఒక సాడిస్ట్. సినిమా తీస్తున్నారు, సాంగ్ తీస్తున్నారు, మ్యూజిక్ లేదు. ఏం చేస్తున్నావు అన్నా? అన్నమ్మో సరే, ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి సీన్ చేస్తాను, ఎందుకు ఈ సాంగ్లోకి, ఎందుకన్నా? అన్నమ్మో సాంగ్ ఏదు అన్నాడు. సరే అయిపోయారు. అలాగే ఒక సినిమా చేసిన డేస్లో అక్కడొకటి సీన్ చేసి సినిమా అంతా అయిపోయింది. 1 fine day ఫోన్ చేసి అన్న ఎక్కడున్నారంటే ఇక్కడ కలుస్తాను, మామూలు చెప్పన్నా కలుస్తానని చెప్పి వచ్చి సాంగ్ చూపిస్తే అదిరిపోయింది. ఎంత బాగుంది మ్యూజిక్ అంటే అసలు ఆ చిన్నపిల్లలతోటి ఆ పెళ్లి సీన్ చాలా బాగుంటుంది. మీరు నిజంగా సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇప్పటిదాకా సాంగ్స్ గురించి నాకు పెద్ద తెలియదు, కానీ ఆ సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరి నోట్లో నానుతుంది. సూపర్ హిట్ అన్నమాట, చాలా బాగుంటుంది సాంగ్, అంత బాగా చేస్తారు సాగర్ గారు. మీ గురించి నాకు పెద్ద జర్నీ కూడా లేదు కాబట్టి తెలియదు. అండ్ ఎస్తేర్ ఫస్ట్ మూవీ 1000 అబద్ధాల్లో కూడా చేశాను నేను, ఆ తర్వాత భీమవరంలో కూడా చేశాను, అలా 2-3 సినిమాలు చేశాను. అమ్మాయి దగ్గర నుంచి బ్యూటిఫుల్ వర్డ్ ఒకటి నేర్చుకున్నాను ఏంటంటే, ఏదో టాపిక్లో వచ్చినప్పుడు నువ్వు మెయిన్ లీడ్ చేస్తున్నావు కదా, సడన్గా నువ్వు క్యారెక్టర్స్ ఏం చేస్తున్నావు అంటే తన డైలాగ్ చెప్పింది, వీఆర్ హియర్ టు బికమ్ అన్ యాక్టర్స్ రాజేష్, నాట్ హీరోయిన్. నేను యాక్టర్స్ని నేను సినిమాలు యాక్ట్ చేస్తాను, నాకు హీరోయిన్ కాదు, అక్కడ నేను యాక్ట్ చేస్తూ ఉండాలి అంతే అని చెప్పి, తర్వాత తను చేసిన రెక్కీ కానీ చాలా చూసి చాలా వండర్ఫుల్. అంటే అమ్మాయి తెలుగు నేర్చుకుని తెలుగులో అనర్గళంగా ఒక పెద్ద డైలాగ్ కూడా బ్రేక్ లేకుండా, రోల్ అవ్వకుండా, అంటే నేను తెలుగు ఉండే నా డైలాగ్లో రోల్ అయిపోతాయి. ఎంత బాగా చెప్పిందంటే అంత డెడికేటెడ్ డైలాగ్, పెద్ద డైలాగ్, 1-2 షాట్లు కాదు, పెద్ద డైలాగ్ పెడతాడు. అంత బాగా చెప్పావు. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్తర్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ డౌన్ టు అర్త్ అమ్మాయి. అండ్ మా హీరోయిన్ మేఘా ఫస్ట్ డే షూటింగ్ చూసినప్పుడు అమ్మాయి సరదాగా లా 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 అని వచ్చింది. అమ్మాయి చూసాను, ఏంటి అమ్మాయి ఇంకా అనుకున్నాను. లోపలికి వెళ్తే రెడీ అని వచ్చింది. మళ్ళీ చూసాను, ఎవరు హీరోయిన్, ఓకే మేఘా చౌదరి, బాగుంది అమ్మాయి, బెంగాలీ అమ్మ, తెలుగు వచ్చా, డైలాగ్ ఫస్ట్ చెప్తారు కదా ప్రాంప్టింగ్ అనుకున్నాను. 2-3 సీన్లు చేశాను, ఓకే వెళ్ళిపోయింది. ఒక 3 days తర్వాత ఒక ఫీల్ వచ్చింది. సీన్ వచ్చేసరికి అమ్మాయి ఏడుస్తుంది, అంటే ఒక ఫీల్తో ఏడుస్తుంది. నా ముందు ఏడుస్తుంటే ట్రైలర్ చూశారు కదా, నేను అలా చూస్తుంటే అమ్మాయి ఏడుస్తుంటే నేను షాక్, ఏంటి ఇలా పర్ఫార్మ్ చేయాలి, నాకు ఇలా యాక్టింగ్ రాదే, నాకు అంత ఇన్వాల్వ్ అవడం నాకు రాదే, ఎలాగా నేను అంత యాక్టింగ్ అంటే ఇంతకాలం కామెడీ అన్నాం, సీరియస్ పెట్టడం తప్ప నాకు యాక్టింగ్ ఇన్వాల్వ్ అయిపోయి డైలాగ్ ప్రాక్టీస్ చేసి రాత్రి పక్కల ఆలోచించి రేపు సినిమా చచ్చిపోవడం అంటే ఇవాళ 3 కలిపి అలాంటి ఏం తెలియదు మనకి. ఏదో యాక్టింగ్ అంటే కోపం మీద అన్నం ఏడుస్తే అన్నాడు తప్ప ఎంత మంచి యాక్టింగ్ తెలియదు నాకు, ఆనెస్ట్గా చెప్పాలంటే. అమ్మాయి తర్వాత తెలిసింది ఏంటంటే అప్పుడు నేను షాక్ అయ్యి పక్కకి నెమ్మదిగా లేట్ నెల అడిగాను, ఏంటి అమ్మాయి చాలా బాగా చేస్తుంటే, ఈ అమ్మాయి థియేటర్ ఆర్టిస్ట్ చాలా బాగా చేస్తుందని చెప్తే అప్పుడు నేను నాకు తెలియకుండా వాళ్ళ రెస్పెక్ట్ అమ్మాయి మీద. వండర్ఫుల్ ఆర్టిస్ట్, ఐ విష్ ఆల్ ది బెస్ట్ మేఘా, గాడ్ బ్లెస్ యూ. అండ్ చాలా డిసిప్లిన్డ్, చాలా టైంకి రావడం, మార్నింగ్ 7 o'clock, రాత్రి ఎంత లేట్ అయినా మళ్ళీ మార్నింగ్ 7 o'clock రావడం, చాలా బాగా చేసింది. ఇంకా
డైరెక్టర్ గారి గురించి చెప్పడానికి ఏం లేదు. డైరెక్టర్ గారు ఫస్ట్ ఇక్కడ వర్మ గారు రైటరు, డైరెక్టర్ గారు కలిసి నేను వేరే ఊర్లో షూటింగ్ చేస్తుంటే ఫోన్ చేసి సార్ వచ్చి కథ చెప్పాలంటే, లేదన్నా నేను వస్తాను నీకు 1 వీక్లో వచ్చేస్తానంటే, మేమే వస్తామన్నా అన్నారు. లోపల చిన్న ప్రౌడ్, నాకు ఎవరో ఊరి నుంచి వచ్చి కథ చెప్తారంటే చిన్న శబాష్ అనుకుని రండి అన్నాను నేను. సో వచ్చారు, వచ్చి ఎంతసేపు అన్న అరగంటలో కథ చెప్పేస్తానని ఒక 30 మినిట్స్లో స్టోరీ చెప్పేశారు. బాగుంది భయ్య, మళ్ళీ మొత్తం చెప్తారన్నాను. మీరు హాఫ్ అన్ అవర్ అన్నారు. లేదు లేదు అరగంట టైం ఏంటంటే మళ్ళీ అరగంట టైం తీసుకుని మళ్ళీ ఒక 2 hours చెప్పారు కథ. అదిరిపోయింది కదా. అంటే ఎలా ఉందంటే అసలు నేను భయ్ చాలా బాగుంది భయ్ కథ, ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటే ప్రొడ్యూసర్ గారు ఉన్నారు సో అండ్ సో శేఖర్ గారు, ఆయనతో చంద్రశేఖర్ గారితో మాట్లాడతాం కలుపుద్దాం అంటే ఓకే అన్న, నాకు షూటింగ్ వచ్చారా నేను ఫోన్ చేశాను అన్న ఏమైందా మన కథ చెప్పారు ఏమైందని. ఆ రోజు ఒక 3rd day తర్వాత చంద్రశేఖర్ గారు డైరెక్టర్ గారు కలిసి వచ్చి ముగ్గురు వర్మ గారు కూర్చొని కథ చెప్పి 5 minutes ఫైన్ లేదు. అంటే కథ చాలా బాగుంటుందండి. ఇది అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ డైరెక్టర్ గారు చెప్పినట్టు మర్డర్ మిస్టరీయో సస్పెన్స్ ఏం కాదు, బ్యూటిఫుల్ ఎమోషన్. అంటే ప్రతి ఒక్కరు ఏడవకుండా థియేటర్ నుంచి రారు అంత, అంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, అంత బాగుంది. ఇక చంద్రశేఖర్ గారి గురించి ఈ ఈవెంట్లో చంద్రశేఖర్ గురించి చెప్పాలంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సినిమా క్యూట్గా అలాగే సినిమా వెళ్ళింది, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ అంటే సినిమా ఇప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంది కదా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడ కష్టపడకుండా రిలాక్స్గా సినిమా ఫినిష్ చేస్తారు. అది డైరెక్టర్ గారు అడిగి ఇచ్చారు, అవన్నీ పడితే ఒక కంఫర్ట్ జోన్లో సినిమా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమాకి మెయిన్ స్ట్రెస్ ఏముంటుందంటే ఈరోజు రేపు ఎల్లుండి డేట్స్ అవ్వట్లేదు, వచ్చిన స్ట్రెస్, డేట్స్ క్యాన్సిల్ అయిపోయి ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా చేస్తారు సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ సో మచ్. నిజంగా మీరు ఆయనకు కూడా విజన్ ఉంటుంది, ఆయనకు ఒక థాట్ ఉంటుంది. ఆయన ప్రొఫెషనల్గా బేసిక్గా బిజినెస్ మ్యాన్ అనమాట, చాలా బిజినెస్లా చేస్తారు, కార్పొరేట్ స్టైల్లో చేస్తారు మూవీని, ఎక్కడ డిస్టర్బ్ లేకుండా, టైం అంటే టైం. ఇంకా డైరెక్టర్ గారి విషయానికి వస్తే ఇప్పుడు కాక ఇంకెప్పుడు అని సినిమా నేను లాక్డౌన్లో చూసాను. చూసిన తర్వాత భలే ఉందనుకుని ఒక ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది మూవీలో, ట్రైన్ ఎపిసోడ్ 15 minutes ఉంటుంది, 15 minutes ఎపిసోడ్ ఉంటుంది. భలే ఎంజాయ్ చేసి 2 సార్లు చూశాను. తర్వాత సార్ ఫోన్ చేసి నేను సోన్స్ డైరెక్టర్గానే వచ్చి విన్న తర్వాత ఎన్ని రోజులు షూటింగ్ చెప్పారో దానికన్నా 3-4 days తక్కువలో చేసి, ఎంత బడ్జెట్ చెప్పారో దానికన్నా 20% తక్కువలో. అంటే నేను అసలు షాక్. ఈ సీన్ అయిన తర్వాత ప్రతి సీన్ స్పాట్లో ఎడిట్ చేసి చూపించారు. అన్న ఇది ఇక్కడ అవసరం ఏమంటే చూడండి నా సీన్ మీకు అవసరం చెప్పండి అనేవారు. అంత కాన్ఫిడెంట్గా అంత బాగా చేయడానికి కారణం ఏంటంటే బికాస్ ద కెమెరామ్యాన్ జెమ్మి అండ్ ఆర్ డైరెక్టర్ యుగంధర్ గారు అంత ఫ్రెండ్లీగా అంత బాగా చేస్తారు. అంటే చాలా సినిమా ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందంటే మీరు చూస్తారు కదా, ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, మీరు సీట్లో కదలకుండా ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఈ కాన్సెప్ట్ టోటలీ న్యూ అనమాట. డైరెక్టర్ గారు గ్యారెంటీగా పెద్ద డైరెక్టర్ అవుతారైనా, చాలా విజన్ ఉన్న విపరీతం టాలెంట్, మాటల మీద కానీ మ్యూజిక్ మీద డిక్షన్ కానీ ఎక్కువసేపు మాట్లాడితే క్షమించండి తప్పదు, ఐ హ్యావ్ టు టాక్, అందరూ కూడా చెప్పాలి నేను. సో కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ యుగంధర్. కథ ఎలా చెప్పారో సినిమా మనం చెప్తాం కదా, మేఘాలు ఆకాశం, అది తీసేసరికి వేరేగా వస్తుంది ఇమాజినేషన్లో, కానీ సినిమా ఎలా చెప్పారో అలాగే తూచా తప్పకుండా చేశారు. ప్రొడ్యూసర్ గారు చేయించారు, కెమెరామ్యాన్ చూపించారు, అందరూ అలా యాక్ట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని అందరూ ఆదరించండి, కొంచెం బాగున్నా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి గురించి మిస్ అయిపోయినా లేదు కదా సార్, మీరు వచ్చిన థ్యాంక్స్ చెప్పేస్తాను అంతే కదా. థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సార్. సారీ అండి, ఇంత ముందు ఒక చిన్న విషయం మర్చిపోయాం. ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా, ఈ ట్రైలర్ అలా రావడానికి, అంత బాగా రావడానికి, నేను సినిమా ఎంత బాగా తీసినా ఎలా తీసినా ఆ ట్రైలర్ ఇలా రావడానికి ఆ క్రెడిట్ గోస్ టు రవి అండి, ప్రోమోస్ రవి అంటారు. ట్రైలర్ కట్ చేసిన రవికి థ్యాంక్స్ చెప్తున్నానండి మా యూనిట్ తరఫు నుంచి. ఆయన వచ్చాడో లేదో ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా ఎడిటర్ విజయ్, ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సారీ, ప్లీజ్ కంటిన్యూ. ఇందాక డైరెక్టర్ గారు పిలిచి ముగ్గురు ఇంట్రడ్యూస్ చేశారు కదా, తేజ, ఆ నెగిటివ్ రోలు, అనురాగ్, దిల్లు. సారీ ఎందుకు చదువు, ఎందుకంటే నేను వాళ్ళ కాంబినేషన్ చేయలేదు. వాళ్ళ ముగ్గురిని నేను అంత సినిమా అయిపోయి చూస్తే సినిమా అందరి క్యారెక్టర్లు ఒకలా ఉంటుంది, వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్లు చూస్తే కాళ్ళు చేతులు ఉనికిపోతాయి. ఒక ఇంగ్లీష్ మూవీ చూసినట్టు, ఒక భయం వేస్తుంది. సూపర్గా పర్ఫామ్ చేస్తారు ముగ్గురు.
ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అంతా కదా అసలు అదిరిపోయింది, అసలు చాలా బాగా చేశారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకు కూడా చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. బట్ టీమ్ మెంబర్స్ మాటలు వింటే అర్థమవుతుంది కేవలం ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే కథ మాత్రమే కాదు, ఈ సినిమాలో ఏదో చాలా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పబోతున్నారు అని అర్థమవుతోంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఇన్ ద ఫిల్మ్. సో ఇక ఈ టెనెంట్ మూవీ టీమ్ని విష్ చేయడానికి వచ్చిన గెస్ట్ల మాటలు వినేద్దాము. ముందుగా ఇదే బ్యానర్లో అతి త్వరలో గోట్గా మన ముందుకు రాబోతున్న సుధీర్ గారి మాటలు వినేద్దాము. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానిక్, ఆల్ కైండ్స్ ఆఫ్ మీడియా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇక్కడ నాకు అందరికన్నా బాగా ఎక్కువ తెలిసిన వ్యక్తి సత్యన్ రాజేష్ అన్న. సత్యన్ రాజేష్ అన్నకి నాకు ఒక స్పెషల్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఏ ఇన్సిడెంట్ అంటే, నేను జబర్దస్త్కి వచ్చిన స్టార్టింగ్లోని వేనన్న టీంలో ఉన్నప్పుడు అందర్ బహార్ అని ఒక స్కిట్ చేశామన్నమాట. ఆ స్కిట్ చేసిన తర్వాత సత్యం రాజేష్ అన్న వేనన్నకు ఫోన్ చేసి, అరే కుర్రోడు ఎవర్రా ఎరగొట్టాడు, చాలా బాగా చేశాడు, నాకు ఒకసారి మాట్లాడించి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అని చెప్పాను. నెక్స్ట్ డేనో దాన్ని 2-3 days తర్వాత వేనన్న నేను కలిసి మేము ఏదో షూటింగ్కి వెళ్తుంటే కార్లో, అరే సత్యం రాజేష్ అన్న ఫోన్ చేశాడు రా, ఇలాగ నీ గురించి చెప్పాడు, స్కిట్ టెలికాస్ట్ అయింది కదా, బాగుంది, ఒకసారి మాట్లాడదు అని చెప్పి నేను ఫోన్ కలిపించాడు అనమాట. అంటే అప్పటిదాకా బేసికల్లీ అక్కడ స్టేజ్ దగ్గర లేకపోతే అక్కడ జడ్జెస్ లేకపోతే అక్కడ ఉన్న యాక్టర్స్, అక్కడ ఉన్న సీనియర్స్ వాళ్ళందరూ పొగిడేవారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి నా యాక్టింగ్ని మెచ్చుకొని నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్లో మంచి యాక్టర్ అవుతావు అని చెప్పిన ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ వ్యక్తి సత్యన్ రాజేష్ అన్న. నాకు అది కూడా ఫోన్లో చెప్పాడనమాట, నాకు ఎప్పటికే గుర్తు, చాలా బాగా చేశాడు తమ్ముడు, చాలా చాలా బాగుంది, నేను అసలు నీ డైలాగ్ డిక్షన్ అది నువ్వు బయటకు వచ్చి చెప్తుంటే అసలు వేరే వాళ్ళు కనపడలేదు, అంత బాగా చేసావు అది ఇది అని చెప్పానని అప్పుడు నాకు చెప్పిన ఫస్ట్ వ్యక్తి సత్యన్ రాజేష్ అన్న. సో అలాంటి మంచి వ్యక్తి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొడుతూ అది సో అలాంటి మంచి వ్యక్తి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ అటు ఓటీటీలో కావచ్చు ఇటు థియేటర్లో కావచ్చు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పొలిమేరా 2తోని మంచి సక్సెస్ అందించి మంచి సినిమాలు అందించారు మనకి. సో ఈ సినిమా కూడా సత్యన్ రాజేష్ అన్న కెరియర్లోని బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి, అందరినీ అదే విధంగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ యూస్ టు లివ్ ఇన్ ద సేమ్ అపార్ట్మెంట్ ఒకప్పుడు. సో వీ హ్యావ్ ఎ స్పెషల్ బాండింగ్, స్పెషల్ థింగ్స్ టు షేర్. అవన్నీ తర్వాత ఇంకో ఇన్సిడెంట్లు ఎప్పుడని చెప్తాను. అండ్ రెండోది ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు. అంటే ఆయన ఏంటంటే డబ్బులుండి సినిమా తీయడం వేరు, ప్యాషనేట్తో సినిమా తీయడం వేరు. సో ఆయన దగ్గర ఏంటంటే సినిమా స్క్రిప్ట్ చూస్ చేసుకోవడంలో కూడా యాక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటారు, అది డిఫరెంట్గా చేయాలి లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలని, అదే ప్యాషను అదే ఇది ఆయనలో చూస్తామన్నమాట మనం. ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చిన సినిమా అద్భుతం కానీ, ఇప్పుడు వస్తున్న సినిమా టెనెంట్ కానీ, నెక్స్ట్ వస్తున్న సినిమాలు కానీ, అన్ని సినిమాలు ఒక డిఫరెంట్ జోనరాతోని అండ్ అందరినీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చేసే ఒక మంచి అభిప్రాయము, మంచి ప్యాషనెట్ ఉన్న ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు. సో ఐ విష్ హిమ్ అ వెరీ 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 హ్యూజ్ సక్సెస్. ఈ సినిమా అంటే ట్రైలర్ ఇక్కడ చూశారు, మేము మా షూటింగ్లో ఉన్నప్పుడు నాకు చూపించారన్నమాట. సుధీర్ గారు ట్రైలర్ అయిపోయిందో ఒకసారి చూడండి అని చెప్పని అప్పుడే చెప్పారు, సార్ చాలా బాగుంది, చాలా గ్రిప్పింగ్గా ఉంది, చూస్తుంటే ఏదో ఒక సస్పెన్స్ ఉంది, రావాలి చూడాలి అని అయితే అనిపిస్తుంది నాకు అని చెప్పా. సో ఆయన ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారంటే, లేదు సార్ ఇది నేను అసలు ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ ఈ స్క్రిప్ట్ మీద, ఎగ్జిక్యూషన్ మీద, అన్నిటి మీద. అండ్ డెఫినెట్లీ ఇది అవార్డ్స్ కూడా తెస్తుంది అన్నంత కాన్ఫిడెంట్గా ఆయన ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఈ మూవీకి మంచి అవార్డ్స్ రావాలి, ప్రొడ్యూసర్స్ కేటగిరీ ఉంటే అందులో మీకు కూడా రావాలి అని సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్ టు ఎవ్రీబడి హియర్. అండ్ మిగతా యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అండ్ ఇవాళ ఇక్కడ ఈ టీమ్ని బ్లెస్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ దిస్ ఫిల్మ్. అండ్ అందరు మిగతా యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ అ గ్రేట్ కెరియర్ అహెడ్. ఇస్తర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. తప్పులను మాట్లాడి క్షమించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సాహు కార్పాటి గారు టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇది మన శేఖర్ నాకు ఒక 20 years నుంచి పరిచయం. అండ్ తను అద్భుతమైన సినిమా తీసినప్పుడు ఫస్ట్ చూపెట్టాడు నాకు. డెఫినెట్గా దానికి ఒక బెస్ట్ టేస్ట్ ఉంది సినిమాల్లో. అండ్ ఆ సినిమా ఎంత హిట్ అయిందో అందరూ తెలుసు. అట్లానే తను కొన్ని యూనిక్ సబ్జెక్ట్స్ ఎంచుకుని మళ్ళీ అదే పందాలో ఇప్పుడు టెనెంట్ అనే సినిమా తీశాడు. సో అది కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పోస్టర్స్ కానీ ఇవన్నీ కానీ చాలా ఎంకరేజింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అట్లానే హీరో రాజేష్ గారు కూడా మొన్న పొలిమేర 2 చాలా మంచి హిట్
అందుకున్నారు. సో అదే సక్సెస్లో ఈ మూవీ కూడా ఆయనకి మళ్ళీ హిట్ అవ్వాలి. ఆల్ ద టీమ్ అందరు యంగ్స్టర్స్ అందరికి కూడా ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ సార్. థ్యాంక్ యూ. ఎస్ శివ నిర్వాణ గారు ప్లీజ్. హలో అండి, అందరికీ హాయ్. మీడియా మిత్రులందరికీ హాయ్ అండి. టెనెంట్ దీనికి నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా నిన్న మా సాగు కాల్ చేసి ఒక సినిమాకి గెస్ట్గా రావాలి నా ఫ్రెండ్ది అని అన్నప్పుడు ఒక సినిమా అనుకున్నా. బట్ ఆ తర్వాత తెలిసింది ఈ సినిమా ఒక సినిమా కాదు, మా సినిమా అని, మన సినిమా అని. ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు తర్వాత తెలిసింది ఈ డైరెక్టర్ యుగంధర్ గారని, మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ అని, వీళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు. సో నేను ఇప్పుడు ఒక నమ్ముతానండి, ఇండస్ట్రీలో ఎవరైనా సరే సినిమాని నమ్ముకొని హానెస్ట్గా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే కొంత లేట్ అయినా కూడా సక్సెస్ ఏదో ఒక రోజు పక్కా వస్తుంది అని ప్రూవ్ చేసిన వాళ్ళు ఈ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు. ఒకరు సత్యం రాజేష్ గారు, ఇంకొకరు సుధీర్ గారు. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ ద పీపుల్ అండ్ సక్సెస్ చాలా సింపుల్గా ఉంటూ అందరితో అభిమానంగా కలిసిపోతూ. నిజంగా సుధీర్ కానీ రాజేష్ కానీ స్టేజ్ల మీదకి వస్తూ ఉంటే జనాల్లోంచి అరుపులు కేకలు వింటున్నప్పుడు, ఎందుకంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం రాజేష్ని కానీ, అక్కడ ఇక్కడ లాస్ట్ ఒక 7 years బ్యాక్ సుధీర్ని కానీ షోస్లో కానీ అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు కదా. సో అలాంటి ఒక హార్డ్ వర్క్ సక్సెస్ఫుల్ పీపుల్తో ఈ స్టేజ్ని షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అలాంటి స్టేజ్కి నెక్స్ట్ వెళ్ళాలి అనే వాళ్ళు చాలామందికి ఇన్స్పైర్ అవుతారు. లైక్ మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ పాయింట్, ట్రైలర్ చాలా చాలా బాగుందండి. నేను హానెస్ట్గా చెప్తాను, ఎందుకంటే మనం ఏదైనా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఈ ట్రైలర్ చాలా బాగుండాలి, మాట్లాడడానికి కంటెంట్ ఉండాలి అని. ఎందుకంటే బాగున్నప్పుడే మనం మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతాం. దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఆ ట్రైలర్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే, ట్రైలర్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్ క్యారెక్టర్స్, ఫిమేల్ క్యారెక్టర్స్ కానీ మేల్ క్యారెక్టర్స్ కానీ, ఆ బాయ్స్ కానీ, ఆ క్యారెక్టర్ వాళ్ళకి సెటప్ కానీ, ప్రతి క్యారెక్టరు ఈ క్యారెక్టర్ కోసం రోల్ రాశారా, ఈ రోల్ కోసం ఈ క్యారెక్టర్ అంత న్యాచురల్గా బిహేవ్ చేశారు. లైక్ ఫ్రమ్ ద పేర్లు క్షమించండి, పేర్లు గుర్తులేకపోయినా ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నెక్స్ట్ భయ్య గురించి చెప్పక్కర్లేదు, అండ్ ఎస్తర్ గారు కానీ, ఎస్పెషలీ దిస్ మీ పేరండి మేఘ గారు కానీ, అంటే చాలా, అంటే మేబీ అది యుగంధర్ గారు అంత కీన్గా ఉండడం వల్లేమో చాలా రియలిస్టిక్ క్రైమ్ స్టోరీల్లో ఎప్పుడు కూడా ఎక్స్ప్రెషన్స్ చాలా రియలిస్టిక్గా ఓవర్బోర్డ్ అవ్వకుండా ఉండాలి. అది చాలా పర్టికులర్గా పట్టుకొని యుగంధర్ గారు చాలా బాగా డీల్ చేశారు. సో యుగంధర్ గురించి ఒక్క మాట మాట్లాడాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పరశురామ్ గారి దగ్గర వర్క్ చేసేటప్పుడు సోలో అలాంటి ఫిలిమ్స్కి, ఆ ఫిలిమ్స్కి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ఆ ఓవరాల్ ట్రావెల్లో చాలాసార్లు మిగతా వాళ్ళతో శివ డైరెక్టర్ అవుతాడు చూడండి, శివ డైరెక్టర్ అవుతాడు చూడండి అని చాలాసార్లు చెప్పేవాళ్ళు ఆయన. అండ్ థ్యాంక్స్ అన్న. ఎక్కడో తెలియకుండా ఒక ఉత్సాహం ఉంటుంది ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పక్కన ఎవరైనా అలా చెప్పినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ సక్సెస్ ఏంటంటే క్రాఫ్టింగ్, మంచి కెమెరామెన్ పెట్టుకున్నావు, విజువల్స్ అదిరిపోయినాయి. కంగ్రాట్స్ బ్రదర్, సూపర్గా ఉన్నాయి, విజువల్స్ బాగున్నాయి, అండ్ ఆర్ట్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ సాగర్. దిస్ గై ఈజ్ వెరీ స్వీట్ పర్సన్, వెరీ సాఫ్ట్ అండ్ స్వీట్ పర్సన్. ఇప్పుడు ఒక 9 years క్రితం లవ్ అల్జబ్రా అని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు చాలా ర్యాండమ్గా ఎవరి ద్వారా కలిశాడు. నాకు చాలా ఓపిక్గా ఆ టైంలోనే మంచి మ్యూజిక్ చేసి పెట్టాడు. నా సక్సెస్లో ఆ లవ్ అల్జబ్రా కూడా ఉంది, అది ఎవరో చూడడం, నాకు కాల్ చేయడం. సో థ్యాంక్స్ ఇప్పటికీ కూడా, అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, స్కోర్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ మధ్యలో ఏదో ఒక పాట వచ్చింది, అసలు థియేటర్లో వింటే ఇంకా అసలు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది అది. అండ్ తెలిసిపోతుందండి మనకు ట్రైలర్ చూడంగానే దిస్ ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ అని. సో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు ట్రైలర్ చూసిన వెంటనే. సాగర్ కంగ్రాచులేషన్స్. అండ్ దాని తర్వాత ఇంకా ట్రైలర్కి సంబంధించిన ఇంకొక నచ్చిన విషయం ఒకటి, వాట్ ఎవర్ ద స్కోర్, సినిమాటోగ్రఫీ అంతా సూపర్. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఎవరి గురించి అంటే మా సత్యం రాజేష్ గారి గురించి. వేరా ప్లీజ్. ఇందా చెప్పాను కదండి, మేము అసిస్టెంట్ డైరెక్టర్గా చూసినప్పుడు చాలా సినిమాల్లో చూస్తుంటాం, మేము అసిస్టెంట్ డైరెక్టర్గా కలిసి పనిచేస్తుంటాం. అలాంటోడు చెప్పాను కదా, సక్సెస్ అనేది ఇండస్ట్రీలో ఒకరోజు ముందు అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, బట్ పక్కా వస్తుంది. ఒకళ్ళు ముందు అవ్వచ్చు, ఒకళ్ళు తర్వాత అవ్వచ్చు. బట్ భయ్య ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్లో చూసి చాలా చాలా నాకు హ్యాపీగా ఉంది. ఇందాక లాస్ట్ డైలాగ్ చెప్పారు కదా, సమ్ సీత రావణ డైలాగు, అక్కడ డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్ మీద డైలాగ్ కట్ చేశారు. ఎందుకంటే ఎక్స్ప్రెషన్లో స్ట్రెంత్ ఉంది కాబట్టి. మామూలుగా అలా కట్ చేయలేము డైలాగ్ని. అంటే నేను పొలిమేర చూశానండి, పొలిమేర 1.
మేము ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను ఒకసారి ఇంట్లోకి వెళ్ళంగానే మా మిస్సెస్ చెప్పింది, పొలిమేర చూసావా చాలా బాగుంది అని. నా పెద్ద ఐడియా లేదు అప్పుడు. ఎవరు అంటే ఇలాగా సత్యరాజేష్, అసలు సత్యరాజేష్లా కనిపించలేదు, డిఫరెంట్గా చేసాడు. డిఫరెంట్గా ఏంటని చెప్పేసి చూడడం మొదలుపెట్టా. అంటే మనోడికి ఇందాక ఒక మాట అన్నాడు, ఆర్టిస్ట్ స్టార్లు కానీ హీరోలను కాదు, నేను ఆర్టిస్ట్గా ఉంటా అని. అది ఉన్నంత వరకు ఎప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో నిలబడిపోతారు ఎవరైనా సరే. ఆ క్వాలిటీ రాజేష్కి ఉంది. లాంగ్ వే టు గో బ్రదర్, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్లీ ప్రొడ్యూసర్ ఇంత టీంని ఇంత చక్కగా మా యుగంధర్ గారు అంత చేయగలిగారు, ఆర్టిస్టులు కూడా ఇంత బాగా పర్ఫార్మెన్స్ అంత చేయగలిగారు అంటే డెఫినెట్గా దానికి ఏం కావాలో అవన్నీ ఇచ్చే ఉంటారు. అందువల్ల ఇదంతా వచ్చింది. ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇంక మనం చేయాల్సిందంతా ఈ సినిమా వాళ్ళు అందరూ తీస్తారు, వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మీడియా వాళ్ళు కానీ దీన్ని కానీ ట్రైలర్ అలాగా బాగుంది కాబట్టి దీన్ని వీళ్ళనంత ప్రమోట్ చేసి ఈ సినిమాని రిలీజ్ వరకు పెద్ద సినిమా చేస్తే ఆ తర్వాత అదే పెద్ద సినిమా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నన్ను పిలిచినందుకు, కృషి చేసినందుకు. ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.